నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 16వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్ గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే న్యాయవాది జి వంశీకృష్ణ గారు. వారిచి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి రద్దు అనేది ఎలా జరుగుతుంది? మొట్టమొదటిగా ఈరోజు కార్యక్రమం ప్రారంభించే కన్నా ముందు ఈటీవీ న్యాయ సేవ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రేక్షకులందరికీ నేషనల్ గర్ల్ చైల్డ్ డే, జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్లోగన్ని మనం కూడా అందరం స్వీకరించి అమ్మాయిని కనటము, పెంచటము, సంరక్షించటము, ఆమె యోగక్షేమాలు చూసుకోవటం మన యొక్క ధర్మమని నేను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇవాళ కార్యక్రమంలో అడిగినటువంటి ప్రశ్నకి హిందూ వివాహ చట్టంలో విడాకులు పొందటానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి అన్నారు. దానికి సంబంధించేసి ఎవరైతే ఈ ఇద్దరు భార్యాభర్తలు హిందూ వివాహ చట్టం ప్రకారంగా వివాహం చేసుకుంటారో వాళ్ళకి సంసారంలో బడలికలు గొడవలు వచ్చినప్పుడు ఆ వివాహాన్ని ఎలా రద్దు చేసుకోవాలనడానికి మొట్టమొదట వాళ్ళు కోర్టుని వాళ్ళు ఆశ్రయించాల్సి వస్తుందండి. కోర్టులో మనకి సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వివిధ పద్ధతుల్లో ఏ సందర్భాలలో వివాహాన్ని రద్దు చేసుకోవాలనే విషయాలను పొందుపరిచారు. మొట్టమొదట ఏమిటంటే ఇద్దరు కలిసి ఉండే వివాహం చేసుకునేది ఇద్దరు అన్యోన్యంగా దంపతులుగా ఉండటం కోసమే చేసుకునేది. అలా కాకుండా ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చేసి ఒక 2 సంవత్సరాలుగా వాళ్ళు అసలు కలుసుకోవడమే లేదు, వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత లేదు అనుకున్నప్పుడు ఆ గ్రౌండ్ కింద వాళ్ళు డైవర్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, భార్యని వేధిస్తున్నాడని, భర్తను వేధిస్తున్నాడని, లేకపోతే భర్తను భార్య వేధిస్తుందని ఏదో రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే క్రూయల్టీ అనేటువంటి ఒక గ్రౌండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని భర్త అర్థం చేసుకోవాలి, భర్త మనసు ఎరిగి భార్య మసలుకోవాలి. అలా కాకుండా ఇద్దరి మధ్యలో ప్రతిదానికి టామ్ అండ్ జెర్రీ లాగా గొడవలు పడడం, ప్రతిదానికి వేధించడం లాంటివి జరిగినప్పుడు ఆ వేదన భరించలేని స్థాయికి వెళ్ళినప్పుడు క్రూయల్టీ అనే గ్రౌండ్ కింద కూడా డైవర్స్ అడగొచ్చండి. అలా కాకుండా మీ అందరికి తెలుసు, ఇది హిందూ వివాహ చట్టం అంటే ఇద్దరు హిందువుల మధ్యలో సంబంధించిన విషయం ఇది. అలా కాకుండా ఎవరైనా ఒకరు మతం మార్చుకొని వేరే మతానికి వెళ్ళిపోతే గనక ఇప్పుడు హిందువుగా ఉండిపోయిన వ్యక్తి, అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఇప్పుడు నేను హిందువుని, నా భార్య లేదా భర్త మతం మార్చుకున్నారు కాబట్టి నాకు వివాహం రద్దు చేయండి అని డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం మనం, ఏదో ఒక సంఘటన జరిగి భార్య లేదా భర్త మనస్తాపానికి గురయ్యి లేకపోతే మెంటల్ డిజార్డర్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మతిస్థిమితం లేని వ్యక్తితో కాపురం చేయడం కష్టం కాబట్టి ఆ గ్రౌండ్ కింద కూడా డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరి ఈ వివాహ బంధంలో కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఎవరైనా ఒకరికి ఏదైనా జబ్బులు మనకు తెలుసు కదా, ఒక ఎయిడ్స్ కానీ ఇలాంటి కుష్టి వ్యాధి కానీ ఇలాంటి కొన్ని అంటువ్యాధులు లాంటివి ప్రమాదకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఎవరికైనా వచ్చినట్టు ఉంటే గనక వాళ్ళతో కాపురం చేయటం అంటే నరకప్రాయమే, ప్లస్ చావు కోరుకోవటమే. అలాంటి సందర్భంలో కూడా వివాహాన్ని రద్దుపరచమనే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎలా అవుతుందంటే పీపుల్ విల్ రెనౌన్స్ ద వరల్డ్, మనసులో ఏదో ఒక ఆలోచన, ఆధ్యాత్మిక ఆలోచన వస్తుంది, అలా వెళ్ళిపోతారు, ఒక సాధువుగానో సన్యాసిగానో మారిపోతారు, లేదంటే జోగినిగా మారిపోతారు, ఏదో జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు కూడా హిందూగా ఉండిపోయినటువంటి భార్య లేదా భర్త డైవర్స్ అడిగే అవకాశం ఉంటుంది. ప్లస్ కొన్ని సందర్భాలలో సంవత్సరాల తరబడి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారన్నమాట, కనిపించరు, ఉన్నాడా లేడా తెలియదు, ఉందా లేదా తెలియదు. అలాంటి సందర్భంలో మరి పెళ్లి చేసుకుందే కాపురం చేయడానికి, వంశోద్ధరణ చేయడానికి, అలాంటప్పుడు తన స్పౌస్ అంటే తన జీవిత భాగస్వామి లేకపోవడంతో 7 సంవత్సరాలుగా కనపడపోకుండా వెళ్ళిపోయిన వ్యక్తితో ఆశించి ఎదురు చూసేది. ఇంకా చట్టం కూడా ఏమంటుందంటే 7 సంవత్సరాలుగా ఎవరైనా కూడా ఉన్నాడా లేడా, బతుకున్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో కూడా డైవర్స్ అడిగే అవకాశం ఉంటుందండి. ఇది ఇలా
కాకుండా కొన్ని సందర్భాలలో వాళ్ళు వేరే స్త్రీతో పరాయి వ్యక్తితో భార్యాభర్తలు కాకుండా పరాయి వ్యక్తితో ఏదైనా అక్రమ సంబంధాలు లాంటివి పెట్టుకున్నప్పుడు కూడా అడల్టరీ గ్రౌండ్ కింద కూడా మనం అడుగుతారు. ఆల్రెడీ చెప్పాను నేను. తర్వాత వీళ్ళిద్దరికి కూడా ఒక సందర్భంలో ఇవన్నీ ఒకరి మీద ఒకరు వ్యాజ్యం వేసి గొడవపడేటువంటి కేసుల పద్ధతులు ఇవి, కానీ సందర్భాలు ఇవి. కానీ కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరికీ అర్థమైపోతాయి, మన ఇద్దరం కలిసి ఉండడానికి అవకాశం లేదు. నాకేమో ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది, నేను నా లైఫ్ అంబిషన్ అక్కడికి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను ఇక్కడ అమెరికా వెళ్ళిపోతున్నాను, తిరిగి వచ్చే అవకాశం లేదు, నేను కలిసే అవకాశం లేదు, నీకు నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు, నేను నీ దగ్గర ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు మన వివాహం అనవసరం అండి అని చెప్పి ఇద్దరు వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ కింద 13B కింద మ్యూచువల్ డైవర్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్ళి అడిగే అవకాశం. అలాంటి సందర్భంలో కోర్టు వాళ్ళు ఒక 6 నెలలు గడువు విధిస్తారు. మీరు చెప్పింది నిజమా, మళ్ళీ ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అనేటువంటి అవకాశం కూడా పార్టీస్కి ఇస్తారు. కాబట్టి ఇలాంటి వివిధ రకాల పద్ధతులు ఇవి చట్టంలోనే మాత్రం వీళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను చెప్పాలంటే మాత్రం అసలు డైవర్స్ అనేది ఉండకూడదు హిందూ వివాహ చట్టంలో. హిందూ వివాహ చట్టం అంటే హిందువులలో మ్యారేజ్ అనేది అవుతుందో బంధము, బాంధవ్యము, జీవితం వాటి కోసం ఉంటుంది. కలిసి ఉండాలి, సంసారం నిలబెట్టుకోవాలి, కాపురం చేయాలి, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఏవైనా చిన్న చిన్న అరమరికలు ఉంటే గనక వాటిని పెద్ద మనసుతో అర్థం చేసుకొని భార్యాభర్తలు సఖ్యతగా ఉండి సుఖంగా జీవించాలనేది నా మానసిక కోరిక. ఓకే, అమలాపురం నుంచి రవికుమార్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాది అమలాపురం అండి. అది ఓకే, కొంచెం నా సమస్య చెప్పుకోవచ్చండి మీకు? చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. యాక్చువల్లీ నాకు 2015లో మ్యారేజ్ అయిందండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. 2015లో మ్యారేజ్ అయింది. 2017 అండి. ఓకే, 2017లో మ్యారేజ్ అయింది. కొంచెం నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు వయసు వచ్చి 7 years, చిన్న బాబు వయసు వచ్చి 5 years అండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. మా అమ్మాయి కొంచెం వేరే రకంగా కొంచెం ఇల్లీగల్ గా పెట్టుకుని కొంచెం మాకు తెలిసింది. ఆ అమ్మాయి మా అమ్మాయి ఫస్ట్ కేసు పెట్టింది 498A. ఓకే. తర్వాత మళ్ళీ నేను డివోర్స్ నోటీస్ కూడా పంపించింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే పిల్లలు అమ్మాయి దగ్గర పెరిగితే బాగోదని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పిల్లల్ని అడుగుతున్నాం, కానీ అమ్మాయి పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాం. ఆ పిల్లలు అమ్మాయి దగ్గర ఉంటే ఆ కెరీర్ బాగోదని మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరేమనుకుంటున్నారండి? ఇద్దరు కలిసి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే మీ పిల్లల్ని మాత్రమే మీరు తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? ఆ పిల్లల్ని తెచ్చుకోవాలనుకుంటున్నానండి. ఓకే, అంటే విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు. విడాకులు ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది. నా అమ్మాయి ఇచ్చిందండి డివోర్స్. డివోర్స్ అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర ఉండాలని మీరు కోరుకుంటున్నారు, అంతేనండి? ఓకే, పిల్లల వయసు ఎంత అండి? 7 years, 5 years అండి. ఓకే, జడ్జ్ గారు. యాక్చువల్లీ అండి, పిల్లలు అమ్మాయి దగ్గర ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా 2వ మ్యారేజ్ చేసుకున్నారు. సరేనండి, మీరు చెప్పిన దాని ప్రకారంగా డైవర్స్ కూడా అయిపోయింది. పిల్లలిద్దరూ తల్లి దగ్గర ఉన్నారు. వాళ్ళ వయసు టెండర్ ఏజ్ అంటారు వాళ్ళని. 7 and 5 years ఏజే కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి న్యాచురల్గా కోర్టు వాళ్ళు ఏమనుకుంటారంటే తల్లి దగ్గర ఉండడము మంచిదని, చిన్నపిల్లలకి యోగక్షేమాలు సంరక్షణ బాగుంటుంది తల్లి దగ్గర అనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి మీరు గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్లో కానీ ఒక అప్లికేషన్ కస్టడీ కోసం వేసుకోవడం, లేదా హిందూ మ్యారేజ్ యాక్ట్లో కూడా కస్టడీ గురించి మీరు అడిగితే కనుక కోర్టు వాళ్ళు విచారించి మీరు చెప్పిన విషయాలని కోర్టుకు సక్రమంగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వీళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు పాడయ్యే అవకాశం ఉందని మీరు సక్సెస్ఫుల్గా చెప్పగలిగితే చిన్నపిల్లలైనా కోర్టు వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ వాళ్ళ ఏజ్ 5-7 సంవత్సరాలు అన్నారు కాబట్టి కొంచెం కష్టము. ఆ పిల్లలకి కాస్త ఇప్పుడు ఒకవేళ కస్టడీ కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా అదేంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏం కాదండి. ఇప్పుడు ప్రస్తుతానికి తల్లి కస్టడీలో ఉన్నప్పటికీ మీరు మంచి కోరుకుంటున్నారు కాబట్టి ఒక పిల్లలకి 1-2 సంవత్సరాల వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి కోర్టులో వెళ్ళి మాడిఫై చేసుకునే అవకాశం ఉందండి. కోర్టు వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా తల్లి దగ్గర ఉండాలని?
ఇంకా లేదండి, ఇంకా లేదు. లేదు అంటే 1 month అయిందండి. అవునండి, దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. దాంట్లో పెట్టుకుంటే కనుక కోర్టు వాళ్ళు విచారిస్తారు. మీరు ఈ విషయాలన్నీ కులంకుశంగా కోర్టులో వివరించగలగాలి. మీరు చెప్పాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నానండి, అమ్మాయి ఇలా చేస్తామని, నాకు పిల్లల కస్టడీ ఇవ్వండి, నేను చక్కగా పెంచుకుంటాను, ప్రయోజకులను చేస్తానని మీరు కోర్టును నమ్మించగలిగితే మీకు పిల్లల కస్టడీ దొరికే అవకాశం ఉంటుందండి. గుడ్ లక్. మరో కాల్ తీసుకుందామండి. బాపట్ల నుంచి రమాదేవి గారు. హలో. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం నాది 2019లో వివాహం అయింది మేడం. బాగానే ఉండాలి ఫస్ట్ లో, తర్వాత నుంచి ఇక ఇబ్బంది పెడతాము, అన్నం పెట్టకపోవటం అలాంటివి చేశారు. నేను ఈ సంవత్సరంన్నర క్రితం 2 సంవత్సరాల క్రితం DVCను MC చేశాను. ఓకే. చేసినప్పుడు నాకు వాళ్ళు ఏమీ చెప్పట్లేదు, ఏమీ లేదు. ఇప్పుడు పిటిషన్ పెట్టుకోమంటున్నారు కదా, ఇప్పుడు ఆస్తి అంటే నాకు ఎక్కువ అమౌంట్ రావాలంటే పిటిషన్ పెట్టుకోమంటున్నారు కదా. అవునమ్మా. ప్రస్తుతానికి అయితే వాయిదాలే జరుగుతున్నాయి కానీ వాదన వరకు రాలేదు. అందుకని ఎలా పిటిషన్ పెట్టుకోవాలి? నాకు పిల్లలు ఉన్నారా అమ్మా? లేదు సార్, లేదు మేడం నాకు. ఓకే. మెయింటెనెన్స్ కోసం కూడా వేశారా మీరు? వేసాను మేడం. ముందు MC వేసాను, తర్వాత DVC వేసాను. ఇప్పుడు ముందు కట్నం వద్దని తర్వాత కట్నం కావాలి, మా అబ్బాయికి బంగారం కావాలి, అది కావాలి, ఇది కావాలి. నాకు పెట్టిన తాడు కూడా లాక్కున్నారు మేడం వాళ్ళు. ఓకే. నన్ను చాలా చిత్రహింసలు పెట్టారు. మా అత్తగారు వాళ్ళ అమ్మగారు మూడో వాళ్ళు నా జీవితంలోకి రావటం వల్ల నేను ఇప్పుడు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు నన్ను. అర్థమైందమ్మా. లాయర్ గారు, దానివల్ల నాకు లాయర్ గారు చెప్తారు, వినండి అమ్మా. మేడం, ఇప్పుడు మీరు కేసు పెద్ద వేశారు, మెయిన్ కేసు వేశారు, కానీ ఇంటర్మ్ మెయింటెనెన్స్ కోసం మీరు ఒక అప్లికేషన్ వేయాలి, పిటిషన్ వేయండి. ఆ పిటిషన్ అలా అయ్యాక మీరు ఎంతైతే మెయింటెనెన్స్ అడుగుతున్నారో ఇంటర్మ్ మెయింటెనెన్స్ కేసు అయిపోయే వరకు, ఆ మెయింటెనెన్స్ అనేది ఆ ఇంటర్మ్ పీరియడ్ వరకు కేసు అయిపోయే వరకు అది ప్రొవైడ్ చేస్తారు మీకు. ఎందుకంటే కేసు ఖర్చులకి వాటికి కూడా మీకు ఇబ్బంది కలగకూడదు. మీరు ఏం పని చేస్తారు మేడం? నేనేం పని చేయను. ముందు షాప్ లోకి వెళ్ళేదాన్ని, పెళ్ళైన కాడి నుంచి మానిపిచ్చేశారు. చిన్న చిన్న షాపుల్లోకి వెళ్ళి 4,000 అయితే మీరు మెయింటెనెన్స్ వేసుకోండి. సెక్షన్ 24 హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఇంటరీ మెయింటెనెన్స్ ఉంటుంది, మెయింటెనెన్స్ పెండెంట్ రేటే. సో దాని ప్రకారం మీరు ఒక పిటిషన్ వేస్తే మీకు ఈ కేసు ఎప్పుడైతే ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజుల వరకు ఆ ఇంటర్మ్ పీరియడ్ వరకు మీకు మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డైవర్స్ కేసు ఏమని పెట్టాడమ్మా? డైవర్స్ కేసు ఏమని వేసాడా మీ ఆయన? అప్పుడు డైవర్స్ వేయనప్పుడు మీరు మెయింటెనెన్స్ కోసం DVC కూడా వేశారు కదా. డొమెస్టిక్ వైలెన్స్ కేసులోను ప్లస్ మెయింటెనెన్స్ 125 CRPCలో కూడా మీరు భరణం అడిగే అవకాశం ఉందండి. కేసు విచారణ చాలా టైం పడుతుంది కాబట్టి నేను బతకలేకుండా ఉన్నానండి, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందని ఇంటరిమ్ మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ వేసుకుంటే అదే కేసులో లాయర్ గారిని సంప్రదించి కోర్టు వాళ్ళు అది 30 రోజుల్లో డిసైడ్ చేసి మీకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉందమ్మా. అందుకని మీరేం బాధపడక్కర్లేదు, కోర్టుకు వెళ్ళి ఇంటరిమ్ మెయింటెనెన్స్ కోసం అప్లికేషన్ వేసుకోండి. అందులోనే కొత్త కేసు అక్కర్లే. ఇంకా ఇప్పుడు ఆయనకి ఆస్తి కూడా చాలా ఉంది సార్, బంగారం ఉంది, ఆస్తి ఉంది. నేను లేని సార్. అమ్మా మీ పేరేమన్నారు? రమాదేవి గారు. రమాదేవి గారు, భార్యకి హిందూ వివాహ చట్టం ప్రకారంగా భార్యకి భర్త జీవితంలో సగభాగంగా ఉంటూ ఆస్తులు పాస్తులు అనుభవించే హక్కులు మాత్రమే ఉంటాయి కానీ పార్టీషన్ అడిగే అధికారం లేదమ్మా. ప్రత్యేకంగా నాకు ఒక భాగం ఇవ్వని అధికారం లేదమ్మా. ఎన్ని కోట్లు ఆస్తున్నా సరే మీరు సర్దుకుపోయి ఆయనతో ఉండి సంసారం చేసి సుఖంగా ఉండి మీరు ఆస్తులను అనుభవించే అధికారం ఉంది కానీ మీకు ప్రైవేట్గా మా పార్టీషన్ ఇవ్వండి, ఆస్తులు నాకు ఇవ్వండి అనడానికి లేదమ్మా. కాబట్టి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాటిని చూపిస్తూ అది తదనుగుణంగా నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అడగొచ్చమ్మా. మెయింటెనెన్స్ ఒకప్పుడు 500 మాత్రమే ఇచ్చేవాళ్ళు నెలకి. ఇప్పుడు చట్టంలో అన్లిమిటెడ్గా ఆయనకి కోట్ల ఆస్తి ఉందండి, నాకు నెలకు 4 లక్షలు ఇవ్వండి అని అడగొచ్చు. మీరు మీ అవసరాలు వాళ్ళ దగ్గర అవకాశం రెండు కలిపి అడగాలండి అమ్మా. సరేనా? అడగొచ్చు, మీరు అడగండి. మీకు ఎంత అవసరం ఉందో మీకు బతకడానికి, ఆయనతో ఉన్నప్పుడు గౌరవంగా బతికినట్టుగా బతకడం కోసం మీకు ఎంత అవసరమో మీరు అడగండి. కోర్టు వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మీకు మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఓకే, లాయర్ గారిని సంప్రదించి కోర్టుకు వెళ్ళండి. బాపట్ల నుంచి అంబేద్కర్ గారు. హలో.
గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. యాక్చువల్లీ మా ప్రాబ్లం ఏంటంటే మేడం 5 years బ్యాక్ మా బామ్మకి మా కూతురికి మ్యారేజ్ అయింది మేడం. ఓకే. వాళ్ళు 3 months దాకా బాగానే ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు ఒకరేమో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోయారు, ఇంకొకరేమో బ్యాంకింగ్ రంగంలో వెళ్ళిపోయారు మేడం. వాళ్ళిద్దరూ కలిసి ఉండటానికి ఎడమొహం పెడమొహంగా ఉంటా ఉన్నారు మేడం. చిన్న చిన్న ప్రాబ్లమ్సే చెప్పుకుంటా మేము విడిపోతా వస్తున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటున్నాం అంటే మేడం కలిసి ఉంటే బాగుంటది కదా, ఎంత చెప్తున్నా కూడా వాళ్ళు వింటలేదు మేడం. పెళ్లి ఏ పద్ధతిలో జరిగిందండి? మేడం పెళ్లి ఏ పద్ధతిలో జరిగింది? హిందూ వివాహ హిందూ కాదు మేడం, సారీ హిందూ చట్టం కాదు మేడం. జరిగింది మామూలుగా ఇది. హలో, హిందూ వివాహ చట్టం గురించి మాట్లాడుతున్నామండి ఈరోజు. అవును మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది జరిగింది క్రిస్టియన్ ప్రొసీజర్ లో జరిగింది మేడం. ఓకే, హిందువులు అందరూ వచ్చారు మేడం. అది మేడం. ఓకే లాయర్ గారు, ఇంతకు ముందు మనకి ఒక కాలర్ మనోవర్తి గురించి అడిగారు. అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా పెట్టారంటున్నారు కదా, అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మెయింటెనెన్స్ కోసం పెట్టుకోవాలా, అలాగే మళ్ళీ 125 సపరేట్ గా పెట్టాలంటారు, ఎలా పెట్టాలి? అంటే ఇప్పుడు హిందూ వివాహ చట్ట ప్రకారం ఒక మహిళ ఎవరైనా సరే కోర్టుని అప్రోచ్ అయ్యి 24 సెక్షన్ కింద మెయింటెనెన్స్, ఇప్పుడు కంప్లీట్ మెయింటెనెన్స్ అడగడానికి 25 సెక్షన్ కింద మనం మెయింటెనెన్స్ అడుగుతాం. కానీ ఇది పర్మనెంట్ అలిమనీ కూడా ఇస్తారు అందులో. ఒకే మనకు ఇంటర్మ్ మెయింటెనెన్స్ ముందే ఒకవేళ కంప్లీట్ కేసు విడాకులు కాకుండా కంప్లీట్ కేసు జరుగుతున్నప్పటికీ కూడా మనకు మెయింటెనెన్స్, ఇప్పుడు మొత్తం మెయింటెనెన్స్ అడగంగానే ఇవ్వరు కదా. సో డిసైడ్ అయ్యేంత వరకు ఇంటర్మ్ గా మనకు మెయింటెనెన్స్ కావాలి అంటే ఒక పిటిషన్ వేసుకుని సెక్షన్ 24 ద్వారా మనకు మెయింటెనెన్స్ ఇవ్వండి, పెండింగ్ లిటిగేషన్ ఉన్నంత సేపు ఆ లిటిగేషన్ కూడా బేర్ చేయడానికి మనకి మనీ లేవు, సో దానికి మాకు పెండెంట్ ఉన్నప్పుడు మనీ ఇవ్వండి అని చెప్పేసి అడగొచ్చు అవకాశం ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఇదేంటిది ఓన్లీ హిందూ సక్సెషన్ అంటే హిందూ యాక్ట్ ప్రకారం అంటే హిందూ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఇది. సో వీళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఎలిజిబుల్ లేదా అంటే ఉంది. ఎప్పుడు అంటే 125 సెక్షన్ ప్రకారం సిఆర్పిసి. సో ఈ 125 సెక్షన్ సిఆర్పిసి ఇప్పుడు 144 బిఎన్ఎస్ఎస్ చేశారు. సో అందులో ఓన్లీ ఇప్పుడు మహిళలకే అంటే కాదు, అందరికి, ఎవరికి మహిళకి, ఒక వైఫ్ కి, ఒక చైల్డ్ కి, ఒక ఇద్దరు పేరెంట్స్ ఎవరైతే దే కెనాట్ మెయింటైన్ దెమ్సెల్వ్స్, ఓల్డ్ ఏజ్ అయిపోయారు, పిల్లలుండి వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు. సో వాళ్ళకి కూడా ఈ 144 సెక్షన్ సిఆర్పిసి ప్రకారం మనకు మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అందులో ఇప్పుడు ఒక వైఫ్ సెకండ్ ఎప్పటి వరకు అడగొచ్చు అంటే తను సెకండ్ మ్యారేజ్ చేసుకునేంత వరకు అడగవచ్చు. తర్వాత చిల్డ్రన్ ఎవరి వరకు అడగవచ్చు అంటే చిల్డ్రన్ అనేది వాళ్ళు చిన్నపిల్లలు ఎప్పటివరకు అయితే సర్టెన్ మెజారిటీ వచ్చే వరకు అడగవచ్చు. అండ్ ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే తనకు మ్యారేజ్ అయ్యే వరకు అడగవచ్చు మెయింటెనెన్స్. ఇప్పుడు ఫాదర్ అండ్ మదర్ కూడా లేరు, అప్పుడు ఏం చేస్తారు, ఎవరైతే వాళ్ళని చూసుకుంటున్నారు, గార్డెన్ ఉంటారు కదా, ఆ చైల్డ్ ఎవరైతే చూసుకుంటున్నారో ఆ గార్డెన్ ని మాకు మెయింటెనెన్స్ ఇవ్వమని అడగవచ్చు చిల్డ్రన్. అలాగే పేరెంట్స్ ని కూడా ఇప్పుడు వృద్ధాశ్రమంలో అక్కడక్కడ వేసేస్తున్నారు. సో కానీ వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్దయ్యాక వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాలని బాధ్యత పిల్లల్ని. చిన్నప్పటి నుంచి పిల్లలు పెద్దవాళ్ళని చూస్తున్నారు. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలంటే పెద్దవాళ్ళని చూసుకోవాలంటే పిల్లలదే బాధ్యత. సో పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు కూడా చూసుకోకుండా వదిలేస్తే వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేసుకుని 144 సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం దే కెన్ ఆల్సో ఆస్క్ మెయింటెనెన్స్. అలాగన్నమాట. ఇప్పుడు డివిసిలో ఏంటంటే ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అనమాట. అది ఒక ఉమెన్ కి ఇప్పుడు గృహహింస జరుగుతున్నప్పుడు, డొమెస్టిక్ వైలెన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళనేది ప్రొటెక్షన్ అడగవచ్చు, మెయింటెనెన్స్ అడగవచ్చు, కస్టడీ అడగవచ్చు. ఇలా వాళ్ళకు అందులో క్లియర్ గా డిస్టింగ్విష్ చేసేసారనమాట. ఎవరికి ఎలా చేసుకోవచ్చు, ఏంటి, ఎవరికి ఏ పవర్స్ ఉన్నాయి అనేది డివిసిలో క్లియర్ గా డిస్టింగ్విష్ చేసేసారనమాట. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు మెయింటెనెన్స్ అడిగినప్పుడు. ఇందులోనేమో ఓన్లీ హిందూ వాళ్ళకి హిందూ చట్టం ప్రకారం అది ఒక మెయింటెనెన్స్ గురించి ఇందులో అనమాట. కాల్ తీసుకుందాం అండి. వెంకటేశ్వర్లు గారు, హలో. కోర్టుకి వెళ్దామని అందరూ అనుకుంటారు. హలో, కోర్టుకి వెళ్దాం అనుకుంటే ఇంక వాడు చచ్చినట్టే. ఇక హలో అండి, హలో, మీ సమస్య ఏంటో చెప్తారా? హలో వెంకటేశ్వర్లు గారు, వినిపిస్తుందా అండి? ఇప్పుడు ఈ మెయింటెనెన్స్లని ఈ మ్యారేజీల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా మేడం. అవునండి, వినపడుతుందండి. చెప్పండి సార్.
ఇప్పుడు మీరు చెప్పే అంత ఈజీగా కోర్టులకు వెళ్తే గనక వాళ్ళ జీవితాలు సర్వనాశనమే మేడం. ఉమ్, ఇప్పుడు మెయిన్నెస్ భార్య భర్త హింస పెడుతున్నాడని భార్య కోర్టుకు వెళ్ళింది. ఉమ్, 6 నెలలు పిల్లడప్పుడు కోర్టుకు వెళ్తే ఇప్పుడు ఆ పిల్లకి 7 సంవత్సరాలు వచ్చినాయి. ఓకే. ఉమ్, 30 లక్షల చిల్లర మెయిన్నెస్ కు భరణి కింద ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చినా సరే వాడు వెళ్తున్నాడు. వాడికి ఆస్తులు ఉమ్, కోర్టుకు సమర్పించాము. ఉమ్, వాడు ఏదో సిమెంట్ పని లేదు, మాకు టాపీ పనులు దొరకట్లేదండి అని చెప్పేసి 500, 400, 300 ఇస్తా వాళ్ళు గడుపుతున్నారండి. ఇప్పుడు 7 ఏళ్ళు అయిందండి. ఉమ్. ఓకే జడ్జి గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. ఆ? నమస్కారం వెంకటేశ్వరరావు గారు, నేను జడ్జిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు వినిపిస్తు- మీరు చెప్పేదాన్ని బట్టి మేము ఏంటంటే కోర్టుకి వెళ్దామని మాకు ఆశ ఉంటుంది. అర్థమైంది. కోర్టుకి వెళ్తే మాత్రం అక్కడ ఇంత ఇదిగా ఉండదండి. అర్థమైందా? మీరు మాట్లాడుతున్నారు, నేను జవాబు చెప్తున్నాను, వినండి కొంచెం. వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుందా మీకు? వినపడుతుందండి. గత వారం మాట్లాడిన వెంకటేశ్వరరావు గారు మీరేనా? అవునండి. అయితే మీకు లాస్ట్ టైమే చెప్పాను, మీరు బహుశా వినలేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వినిపిస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఒక విషయం చెప్తాను నేను మీకు. ఎవరైనా కూడా ఏ హక్కులు కావాలన్నా కూడా ఇంట్లో కూర్చుంటే రాదు, కోర్టుకు వెళ్ళారు. మీరు 7 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ కేవలం కోర్టు జడ్జి మాత్రమే ఆ డిలేకి రెస్పాన్సిబుల్ కాదండి. అక్కడ అడ్వకేట్ ఉంటారు, పార్టీలు ఉంటారు, మీరు అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటాడు, మీ అల్లుడు వైపు వాళ్ళు ఉంటారు, వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ ఉంటారండి. డిలే కావడానికి కారణం 7 సంవత్సరాల మెయింటెనెన్స్ కేసులో నా సర్వీస్లో అయితే ఎప్పుడు జరగలేదండి. 6 నెలల్లో మేము తేల్చి పడేస్తాం మోస్ట్లీ. అయితే మీకు సత్వర పరిష్కారం కావాలంటే గనక ఇంటరిమ్ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇంటరిమ్ ఆర్డర్స్ ఉంటాయి, కస్టడీ ఆర్డర్స్ ఉంటాయి. డబ్బులు కట్టకపోతే అతని ముక్కు పిండి వసూలు చేసేటువంటి సెక్షన్స్ చట్టంలో చాలా ఉంటాయి. మీరు చేయాల్సిన పనుల్లో అడ్వకేట్ని కన్సల్ట్ చేసి సరైనటువంటి చర్యలు తీసుకుంటే అక్కడి నుంచి రిజల్ట్ ఉంటుందండి. మీరు ఎంత బాధపడినా ఉపయోగం లేదు. చట్టంలో జరిగేటువంటి లూప్ హోల్స్ని వాడుకొని చాలామంది కాలాతీతం చేస్తూ ఉంటారు. దాన్ని మీరు అధిగమించాలి. లాయర్ గారితో మాట్లాడాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. 7 సంవత్సరాల నుంచి ఏ వ్యక్తి డబ్బులు కట్టకుండా ఉంటే జైలు పంపించే అవకాశం ఉంది. ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని కోర్టుకు వెళ్తే అన్యాయం జరుగుతుందని మాత్రం అనకండి. ఏ కామన్ మ్యాన్ కూడా చెప్పే మాట ఒకటే, ఎవరు మాట్లాడినా ఒకటే చెప్తాడు, నీ సంగతి కోర్టులో తేల్చుకుంటానంటాడు. అది కోర్టు మీద ఉన్నటువంటి విశ్వాసం. దయచేసి ఆ విశ్వాసాన్ని మీరు విడనాడకండి. మీకున్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. లాయర్ గారిని సంప్రదించండి, కావాల్సిన చర్యలు తీసుకోండి. ధన్యోస్మి. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు విజయవాడ నుంచి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయికి 2 years బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఓకే. అయితే అబ్బాయికి ఒక మ్యారేజ్ అయిన 1 year వచ్చింది. మరొకసారి చెప్పండి బ్రహ్మానందం గారు. మా అబ్బాయికి 2 years బ్యాక్ మ్యారేజ్ అయిందండి. ఓకే. హిందూ వివాహ చట్టం ఉంటుంది. ఉమ్, అయితే ఒక మ్యారేజ్ అయిన 1 year తర్వాత ఉమ్. హలో వినిపిస్తాను, చెప్పండి. 1 year తర్వాత క్యాన్సర్ వచ్చింది నా అబ్బాయికి. ఓకే. ఉమ్, అయితే క్యాన్సర్ వచ్చింది, ఆపరేషన్ అయింది, ఓకే అయిపోయింది, బాగానే ఉన్నాడు. అంటే కొంచెం మంచిగానే ఉన్నాడు, ఉమ్, హెల్త్ పరంగా ప్రాబ్లం గానే ఉంది. ఉమ్. అయితే అమ్మాయి ఏంటంటే తను ఉండడం ఇష్టపడక వెళ్ళిపోయిందండి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఓకే. తనతో ఉమ్, ఉండకుండా. ఉమ్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు మరి మనం విడాకులు తీసుకుంటానంటుంది, మరి డబ్బులుగా ఏమైనా ఇవ్వాలంటే ఆమెకి భరణం ఇవ్వాల్సి వస్తుందా, ఎట్లా ఏంటని తెలియక అడుగుతాను. ఓకే. వంశీ గారు. సార్ నమస్తే అంటే అండి. అబ్బాయికి ఆసుపత్రి లేవు, జాబ్ లేదు, ప్రజెంట్ అమ్మ నాన్న దగ్గర ఉంటున్నాడు, మా దగ్గర ఉంటున్నాడు. అది విషయం. ఓకే సార్, ఇప్పుడు వైఫ్ అనేది డివోర్స్ అడగడానికి తనకి పూర్తి ఇది ఉందండి, అడిగే హక్కు ఉంది. సో ఎందుకంటే ఇట్స్ ఏ ఐ మీన్ కంటిన్యూస్ డిసీజ్. అప్పుడు ఇది ఇప్పుడు మా ఆపరేషన్ చేయించుకుని తగ్గిపోయిందన్నా కూడా అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షీ హాజ్ రైట్ టు ఆస్క్ ఫర్ డివోర్స్. బట్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వాలా అనేది అక్కడ తను మెయింటెనెన్స్ అని అడిగితే దెన్ వీ హ్యావ్ టు గివ్ ద మెయింటెనెన్స్. కానీ ఇప్పుడు అబ్బాయికి ఆ మెయింటెనెన్స్ ఇచ్చే అర్హత కూడా లేదు. కాబట్టి అతనికి హీ కెన్
అపోజిట్ ఇతను నా దగ్గర సంపాదన లేదు, ఐ కెనాట్ గివ్ మెయింటెనెన్స్ టు హర్ అని చెప్పేసి తిను అపోజ్ చేస్తూ తిను ఒక కౌంటర్ వేస్తే దానికి మెయింటెనెన్స్ ఏమి ఇవ్వాలి, అది జడ్జిగా డిసైడ్ చేస్తారన్నమాట ఇవ్వాలా వద్దా అనేది. అదనమాట. అంటే ఒకవేళ ఆస్తులు ఉంటే కనుక అబ్బాయికి జడ్జి గారు ఒకవేళ ఆస్తులు ఉన్నాయనుకోండి, అంటే సంపాదన లేకపోవచ్చు కానీ ఆ అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ అయింది అనుకోవాలి. అవునండి, దాంట్లో మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో ఒక కంపెన్సేషన్ అని ఒక సెక్షన్ ఉందండి, 22వ సెక్షన్ కింద. ఎప్పుడైతే ఈ పెళ్లి జరిగిపోతుందో వీళ్ళు కాలర్ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్బాయితో పెళ్లి చేశారు అమ్మాయికి, సంవత్సరం తర్వాత క్యాన్సర్ వచ్చింది, ఆయనకి ఇప్పుడు బాగుంది పర్వాలేదు అంటున్నారు కానీ బాగుపడతాడో తర్వాత మన చేతుల్లో ఏమీ లేదు. అమ్మాయి ఏమో వెళ్ళిపోయింది, అతనితో ఉండలేని అంటుంది. తన భర్తకి అనారోగ్యం పాలైతే డైవర్స్ అడిగే అధికారం ఆమెకి ఉంటుంది, దాంట్లో మనం చెప్పడానికి లేదు. అయితే మెయింటెనెన్స్ విషయానికి వచ్చేస్తే ఏమంటే, ఇతని దగ్గర ఆదాయం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, పెళ్లి చేసుకున్నప్పుడు ఇతనికి ఏదో స్తోమత ఉందనే కదండి చూసి పెళ్లి చేస్తారు. మరి ఏ ఆధారంతో ఏం చూపించి పెళ్లి చేశారు, ఏం నమ్మించి అమ్మాయికి పెళ్లి చేశారు అనేది కూడా ఒక విషయమే కదండి. అలాంటప్పుడు ఒక అమ్మాయి 25-30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఇతనితో జీవించే అవకాశం లేదనుకున్నప్పుడు తన జీవితానికి సరిపడా భరోసా కల్పించాల్సిన బాధ్యత ఆ తల్లిదండ్రులలాగా మనకు కూడా ఉంది కదండి. మీరు కూడా ఆలోచించాలి. నా దగ్గర ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే అమ్మాయి ఎలా బతకాలి చెప్పండి. అలా కాకుండా అందుకని ఇది పెద్ద మనిషిగా చెప్తే విషయం. కానీ డొమెస్టిక్ వైలెన్స్ చట్టం ఏం చెప్తుందంటే, ఆవిడకి జీవితంలో మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ ఒంటరిగా జీవితాంతం గడపాల్సిన పరిస్థితి నెలకొన్నది కాబట్టి ఆమెకి కాంపెన్సేషన్ కింద డబ్బులు ఇవ్వాల్సిందే అని చట్టం చెప్తుంది. ఎందుకంటే పెళ్ళెప్పుడు నగా నట్రా పుట్రా ఏదోటి తల్లిదండ్రులు తోచుకునేది అమ్మాయికి ఇస్తారు కదండి, అవన్నా మీరు వాపసు ఇవ్వాల్సిందే, కట్నం కింద తీసుకునే ఇవ్వాల్సిందే. ప్లస్ మీ దగ్గర ఉన్న ఆస్తిలో కాస్త భాగం ఆమెకి ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయి జీవితం ఏమైంది? మీ దగ్గరకు వచ్చిన తర్వాత తన జీవితం పాడైపోయింది కదా. తను ఇప్పుడు ఒక వేరే ఆయన భార్యగా ఉండిపోతుంది కానీ ఇండిపెండెంట్ ఒక పెళ్లిగాని అమ్మాయిలాగా ఉండదు కదా. మరి ఆమెకి ఏదైనా భరణం కంపన్సేషన్ ఇవ్వాల్సిందే కదా. అది చట్టం చెప్పే విషయం కాదు, మన బాధ్యత తెలిసిన విషయం అన్నమాట. పెద్దవాడిగా మనం చేయాల్సిన బాధ్యత అది. అమ్మాయికి నా కూతురు అయితే ఎలాగ చేసేవాడిను అని ఆలోచించి ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందని నా అభిప్రాయం. చట్టం కూడా అదే చెప్తుంది. మరో కాల్ తీసుకుందాం అండి. నిర్మల్ నుంచి సింధూరి గారు. హలో సింధూరి గారు, నమస్తే అండి, చెప్పండి. నాకు యాక్చువల్లీ మ్యారేజ్ అయ్యి 2020లో మ్యారేజ్ అయిందండి. ఓకే అమ్మా. సో నేను ఓన్లీ 1 month ఉన్నాను. వాళ్ళ ప్రాసెస్ ఓన్లీ 1 month దుబాయ్లో చేస్తాడు జాబ్ సెక్యూరిటీగా. సో ఓన్లీ 1 month ఉన్నాను. దాని తర్వాత నన్ను జాబ్ మానేయాలి, వాళ్ళ ఇంటికి రావాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకు 1 month ఉన్నారమ్మా? ఆయన బెహ్రెయిన్ లో అన్నాడు కదా, సో బెహ్రెయిన్ వెళ్ళిపోయాడు. ఓకే. ఇక్కడ ఏంటంటే తను అబ్బాయి బెహ్రెయిన్ లో అంటే అమ్మాయి వాళ్ళని ఇక్కడ ఉంచారు, అంటే అత్త వాళ్ళ ఇంట్లో ఉంచారండి. ఓకే. సో దానికి నేను ఏమన్నా అంటే నేను జాబ్ చేసుకుంటాను హైదరాబాద్ నేను జాబ్ చేసేదాన్ని పెళ్లి ముందు. నేను జాబ్ చేసుకుంటాను, జాబ్కి వెళ్ళిపోతాను అంటే లేదు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. నేను డివిసి చేశానండి, డివిసి చేశాను, 5 years అవుతుంది, కానీ ఏమి పరిష్కారం రావట్లేదు. దొంగ పెళ్లి చేసేస్తున్నారు. ఓకే ఓకే, పెళ్లి చేసేస్తున్నాడు. నాకు ప్రూఫ్ అర్థమైంది వంశీ గారు. మీరు ఇప్పుడు మీరు డివోర్స్ 5 years డివోర్స్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు మీరు సో అతను మ్యారేజ్ చేసుకున్నా అంటున్నారు. సో మీరు అది ఇక్కడ ఎక్కడైతే మీరు ఉంటున్నారో అక్కడ కోర్టుకి వెళ్ళి యూ కెన్ ఫైల్ ఏ పిటిషన్ దట్ యూ నీడ్ డివోర్స్ అడుగుతున్నారు మీరు ఇప్పుడు? నేను డివోర్స్ ఫస్ట్ వాళ్ళు డివోర్స్ చేశారు, డివోర్స్ చేశారు కానీ నేను చేయలేదు. నేను ఓకే చేయలేదు బికాస్ నేను ఎప్పుడైనా వెళ్తా అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే దొంగతనం చేసుకుని అమ్మాయిని తీసుకొని దుబాయ్ వెళ్ళిపోయాడు. ఓకే, మీరు ఇప్పుడు మీకు మెయింటెనెన్స్ డివిసి చేశారు, మెయింటెనెన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు మెయింటెనెన్స్ అడుగుతున్నారు కదా. సో మీరు కోర్టుకి వెళ్ళి యూ కెన్ ఆస్క్ ఫర్ మెయింటెనెన్స్. ఇప్పుడు అది అయిపోయే వరకు ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా అడగొచ్చు. మీరు ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా ఒక అప్లికేషన్ వేసి ఇంటరిమ్ మెయింటెనెన్స్ కూడా అడగండి. యూ కెన్ ఆస్క్ ఫర్ ఇంటరిమ్ మెయింటెనెన్స్ యాజ్ వెల్. అండ్ యూ కెన్ సెండ్ ఏ
this thing notice to him to come and attend the court for the legal proceedings. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.